బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ ను అరెస్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఆదిలాబాద్ జైనూర్ ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు. గత కేసీఆర్ సర్కార్లో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేశారు కొనతం దిలీప్. అయితే అప్పుడు కూడా ప్రభుత్వ జీతం తీసుకుంటూ బీఆర్ఎస్ కు పనిచేశారని దిలీప్ పై ఆరోపణలు ఉన్నాయి. కొనతం దిలీప్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ ను అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రవంతి, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ అయినటువంటి దిలీప్ కొనతంను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ దిలీప్ కొనతం చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే తెలంగాణ సోషల్ మీడియా విభాగానికి డైరెక్టర్ కూడా పనిచేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే కూడా ఈయన ప్రభుత్వం తరపున జీతం తీసుకుంటూ విపక్షాలకు సంబంధించి పార్టీలకు వాళ్లకు వ్యతిరేకంగా పనిచేయడంలో చాలా వరకు ఈయనపైన చాలా వరకు ఆరోపణలు కూడా వెల్లువెత్తినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే కూడా బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిలీప్ మొత్తం మీద చూసినట్టయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో జరిగినటువంటి ఓ మహిళ అత్యాచార ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవైపున శాంతి భద్రతకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర విభాగమైనటువంటి అడిషనల్ డీజీపీతో పాటు డీజీపీ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు గాను అదేవిధంగా ఎలాంటి పుకార్లు కూడా ప్రచారం చేయొద్దు, వదంతులను నమ్మొద్దు, అంతేకాకుండా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిటీసు ఏవి కూడా ప్రసారం చేయకూడదు అని కూడా కొన్ని నియమ నిబంధనలను కూడా పెట్టడం జరిగింది. ఇవన్నింటిని కూడా మొత్తానికి ఉల్లంఘిస్తూ ఈ దిలీప్ కొనతం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా చాలా వరకు రెచ్చగొట్టేకు సంబంధించినటువంటి పోస్టులు చేయడము, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఘటనను పూర్తిగా తప్పుదోవ పట్టించేలాగా వ్యవహరించడంలో దిలీప్ కొనతం బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా చాలా వరకు ఆ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిని కూడా తప్పుడుగా ప్రచారం చేయడంతో చాలా వరకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి ఇటు సిసిఎస్ పోలీసులు దిలీప్ను అరెస్ట్ చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే తెలంగాణ నుంచి కూడా ఆయన సోషల్ మీడియా విభాగానికి ఒక డైరెక్టర్గా పనిచేసి కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అనుకూలమైనటువంటి పోస్టులు చేయడము, అదేవిధంగా విపక్షాలపైన విరుచుకుపడము, చాలా వరకు తప్పుడు సంబంధించినటువంటి కథనాలను అన్నింటిపైన కూడా ఆయన సోషల్ మీడియాలో విపక్షాలకు పైన వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి దిలీప్ది. అంతేకాకుండా కూడా తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఈ ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక లోగోను కూడా ఫేక్ లోగోను తయారు చేసి, అంటే టీఎస్ బదులు టీజీ లోగోను తయారు చేసి ఆయన సోషల్ మీడియా విభాగంలో కూడా రాంగ్ పోస్టులను చేయడంతో కూడా ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ ఎండీ అయినటువంటి సజ్జనార్ కూడా ఆయన పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి ఘటన. మొత్తం మీద చూసినట్టయితే దిలీప్ కొనతం చాలా వరకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలాగా వ్యవహరించడము, అతనికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతగా ప్రవర్తించిన తీరులానే ఉందంటూ కూడా చాలామంది విరుచుకుపడుతున్నారు. మొత్తం సెన్సిటివ్కి సంబంధించి అంటే ఓవైపున ఆసిఫాబాద్ జిల్లా అయినటువంటి ఈ జైనూరులో జరిగినటువంటి మహిళా అత్యాచార ఘటన పైన ఓవైపున పోలీసులకు దర్యాప్తు కొనసాగుతుంది, మరోవైపున మినిస్టర్ సీతక్క కూడా పరిస్థితి పైన కూడా చాలా వరకు సంయమనం పాటించాలి, అదేవిధంగా నిందితుని పైన కూడా చాలా వరకు ఓవైపున శిక్ష పడేలాగా కూడా పోలీసులు విభాగం పనిచేస్తుంది. ఇలాంటికి సంబంధించిన ఘటన పైన కూడా ఏదైతే పుకార్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా నమ్మొద్దు అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ చెందినటువంటి సోషల్ మీడియా విభాగం ద్వారా దిలీప్ కొనతం చాలా వరకు రాంగ్ పోస్టులను, తప్పుడు కథనాలను అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో చాలా వరకు ఇలాంటి కథనాలను పైన చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ విషయాలపైన పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. ఈ క్రమంలోనే దిలీప్ కొనతంను పోలీసులు అరెస్టు చేశారని సమాచారం అందుతా ఉంది.